పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 17వ వచనము. యెహోవా వలననే ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొందియున్నది. మీరు ఎన్నటెన్నటికీ సిగ్గుపడకయు విస్మయమొందకయు నుందురు. అవును, దేవుడే ఇశ్రాయేలీయులను రక్షించుకుంటూ, అరణ్యము దాటించుకుంటూ, సముద్రములను దాటించుకుంటూ, ఆకాశము నుండి మన్నాను కురిపించుకుంటూ, బండలో నుండి నీళ్ళిస్తూ, అనేకమైనటువంటి కోట గోడలను కూల్చుకుంటూ కానాను దేశమునకు నడిపించిన దేవుడు యెహోవాయే. కాబట్టి ఆయన తన ప్రజలకు ఎప్పుడూ తోడుగానే ఉంటాడు. పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన మాట విని ఆయనకు లోబడితే ఇశ్రాయేలు ప్రజలను, అలాగే ఈ లోకములో ఉన్న సకల ప్రజలను ఆయన సిగ్గుపడనీయకుండా తను రక్షణ హస్తముతో, దక్షిణ హస్తముతో కాపాడగలిగిన దేవునిగా ఉన్నాడు. దేవుడు నిన్ను, నీ కుటుంబమును రక్షణలోనికి తన దక్షిణ హస్తముతో కాపాడునుగాక. ఆమేన్.